మాత్రం క్రేజీ ఉంది బ్రో. ఇంటర్వెల్ బ్యాంక్ ఫస్ట్ ఇంట్రో బాలయ్య ఇంట్రో బాగుంది, ఇంటర్వెల్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది. స్టోరీ లైన్ అయితే మంచిగా చూస్ చేసుకున్నాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే ఏడిపించేశాడు బాలయ్య. ఎవరిని చూసినా అట్లా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి అనమాట. ఒక చిన్న పాప క్యారెక్టర్ ఉంటుంది, ఆమె క్యారెక్టర్ కానీ మొత్తం ఏడిపించేశాడు. ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్ డ్యూటీ బాగా హైలో చేసిందంటే తమన్. అసలు స్క్రీన్ చినిగిపోతే అనిపించింది భయ. స్పీకర్ సౌండ్లకి స్పీకర్ కింద కూర్చున్న వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు. క్రేజీ మ్యూజిక్ మాత్రం క్రేజీ కొట్టిండు అసలు హై. నేను మొన్న గేమ్ చేంజర్ చూసాను, అది కూడా దాంట్లో కూడా తమన్ రోల్ అయితే పీక్స్లో ఉంటుంది. ఇంకా నాకు తెలిసి దీంట్లో మాత్రం పేలిపోతాయి భయ్య స్పీకర్లు. ఆ రోజు ఆడియో రిలీజ్లో స్పీకర్లు కింద పడిపోయినాయి, ఈ థియేటర్లో పేలిపోతాయి. ఏ థియేటర్లో అయినా అసలు బ్లాస్ట్, చెవులు నొప్పులు వస్తున్నాయి, అంత గట్టిగా కొట్టాడు. అదేదో సంక్రాంతికి హై ఇచ్చే మూవీ భయ్య ఇది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, యూత్కి మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయి, ఇంకా సౌండ్ అయితే చెప్పనక్కర్లే. ఇంత ఉన్నప్పుడు సంక్రాంతికి ఇంటి కొట్టేశాడు జై బాలయ్య. సంక్రాంతికి బాలయ్య బాబు గారి సినిమా అయితే వచ్చేసింది. మ్యూజిక్ కాంబినేషన్ కూడా మనకి తమన్ గారు అనమాట. లాస్ట్ టైం మనకు తమన్ గారు చెప్పారు, నాది బాలయ్య గారు బాబు సినిమా కాంబినేషన్లో వస్తుందంటే స్పీకర్లు తగలడిపోతాయి, అది మేము ఏం చేయలేము, మీరు రెడీగా ఉండాలని చెప్పేసి. యాజ్ అ ఫ్యాన్స్ మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బాలయ్య గారు సినిమా గురించి అండ్ తమన్ గారి మ్యూజిక్ గురించి? ఖచ్చితంగా అండి. సినిమా టైటిలే డాకు మహారాజ్. డాకు మహారాజ్లో బాలకృష్ణ గారు కాంబినేషన్లో తమన్ గారి మ్యూజిక్ గురించి చెప్పాలంటే, నిన్ననే ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసాం. స్పీకర్లు అంత హైట్ పెడితే మొత్తం కింద పడిపోయాయి. ఆయన సౌండింగ్ అలా ఉంటుందన్నమాట. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, బాలకృష్ణ గారిది నాది కాంబినేషన్ వస్తుందంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎలా అయితే సీట్ బెల్ట్ పెట్టుకుంటారో మీ స్పీకర్లు జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పి తమన్ గారు చెప్పారండి. ఖచ్చితంగా 100% దానికి మించి ఒక సినిమాకి మించి ఆయన మ్యూజిక్ అయితే ఖచ్చితంగా కనపడుతుంది. సో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ షో యూఎస్లో పడిపోయింది కదా, అక్కడి నుంచి మీకు ఏమైనా రివ్యూస్ వచ్చాయా, సినిమా ఎలా ఉందని చెప్పేసి? బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వచ్చాయండి ఆల్రెడీ. సినిమా యూఎస్లో, యూకేలో అన్ని చోట్ల పడ్డది. బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్. సంక్రాంతి సింహంలాగా బాలకృష్ణ గారు ఈ సినిమాలో కనిపించారు. ఇప్పటికీ రిలీజ్ అయిన సినిమా కావచ్చు, రేపు రిలీజ్ అయిన సినిమా కావచ్చు, ఏదైనా సరే సంక్రాంతి బరిలో బాలకృష్ణ గారు ఉన్నారు అంటే మిగిలిన సినిమాలు ఎంత పెద్ద హిట్లైనా ఇంకోటైనా సరే బాలకృష్ణ గారే నెంబర్ 1గా ఉంటారు. అద్భుతమైన యాక్టింగ్తో, ఆయన డైలాగ్ డెలివరీలతో సినిమాని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఓకే, సో ఆడియన్స్ అందరూ ఎలా ఎంటర్టైన్ అవుతారని అనుకుంటున్నారు? స్టోరీ పరంగా కానీ సాంగ్స్ పరంగా కానీ ఆల్రెడీ ఒక సాంగ్ అయితే చాలా వైరల్ అవుతుంది, దవిడి దివిడి అని. అవునండి, బాలకృష్ణ గారు సినిమా అంటే ఒక మంచి మాస్ సాంగ్లు ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటి ఫుల్ మీల్స్ లాంటి మాస్ సాంగ్ ఇచ్చారు దబిడి దిబిడితో. అలాగే ఫ్యామిలీ కనెక్ట్ అయ్యేలాగా చిన్ని చిన్ని అని ఒక సాంగ్ ఇచ్చారు. ఇంకొక సాంగ్ ఉంది, అది రిలీజ్ తర్వాత యాడ్ చేయబోతున్నారు. బాలకృష్ణ గారి సినిమాలో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలో అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఒక ఫ్యామిలీ పరంగా సెంటిమెంట్ ఉంది, ఫ్యాన్స్కి కావాల్సిన డైలాగ్స్ ఉన్నాయి, అన్ని వర్గాలు అలరించేలాగా ఈ సినిమా తీశారు. బాబీ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు బాబీ గారు తీసిన అన్ని సినిమాలు హిట్ అయినప్పటికీ కూడా ఇది ఒక ట్రెండ్ సెటర్ మూవీగా ఉండబోతుంది. బాలకృష్ణ గారు నేను చెప్పారు, ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నానని. అలాంటి సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా ఉండబోతుంది. ఖచ్చితంగా బాలకృష్ణ గారి కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. సెకండ్ హ్యాట్రిక్కి ఈ సినిమాతో శ్రీకారం చుట్టుకుంటున్నాం. డబుల్ హ్యాట్రిక్తో ఖచ్చితంగా ఇండస్ట్రీని షేక్ చేయబోతున్నాం. అండ్ సంక్రాంతి విన్నర్ డాకు మహారాజ్ 100%, దాంట్లో డౌటే లేదు. డాకు మహారాజ్. ఒకసారి బాలయ్య గారు జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, ఆహా బాలయ్య, ఓహో బాలయ్య, అక్కడ బాలయ్య, ఇక్కడ బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై మోక్షు.